హలో గైస్. సో మీరు స్టార్టింగ్లో అయితే ఈ 100% అయితే ఈ బర్త్డే బ్యానర్ రేటింగ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ట్రై చేసుకోండి. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అలాంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, అండ్ అలాంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈజీగా చేసుకోవచ్చు. ఈ యొక్క బర్త్డే బ్యానర్ రేటింగ్ 100% యూజ్ అవుతుంది కాబట్టి ఈజీగా ట్రై చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా. సో చూడండి ఒకసారి. ఇప్పుడు సింపుల్గా అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు సింపుల్గా అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ఎడ్ చూసుకోవచ్చు. సో పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు గైస్ చూసుకోవచ్చు, మీకైతే ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ అన్నయ్య అని ఉంది కదా, మీకు ఇది అవసరం లేకపోతే ఇక్కడ సింపుల్గా ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే రిమూవ్ కొట్టేస్తే చాలు, బ్యాక్గ్రౌండ్ లాంటి టెక్స్ట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే 100% అయితే యూజ్ అవుతుంది అలా అని చెప్తున్నా. సో ఇప్పుడైతే ఇలా చేసుకున్నాక యాడ్ ఫోటో ఆప్షన్ మీద వచ్చేసేయండి. సో గైస్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సింపుల్గా ఇమేజ్ని అయితే జూమ్ చేసుకుందాం. సో గైస్ చూసుకోవచ్చు, సో మనకి ఇమేజ్ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీని మీద ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక డూప్లికేట్లు అయితే వచ్చేసేయండి. వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ప్రాసెస్తో సేమ్గా అయితే సెట్ చేయండి. ఇక్కడ సో చూసుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2 ఇమేజెస్కి అయితే లాక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఇలా లాక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక సో గైస్, ఇక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే హార్డ్నెస్ 1 పెట్టుకోండి. అది కొంచెం ఇలా అయితే నేను చేస్తున్న సెట్టింగ్స్ అయితే ట్రై చేయండి, అది మీకు మ్యాక్సిమం అయితే వర్కౌట్ అయితే అవుతుంది. సో ఇలా చూసుకోవచ్చు, నేను ఏ స్టైల్ అయితే చేస్తున్నానో ఆ టైప్ అయితే చేసుకోండి ఒకసారి. సో సింపుల్ ప్రాసెస్తో ఈజీగా మీకు కూడా అయిపోతుంది. సో ఇక్కడ కూడా డౌట్ లేకుండా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా అయితే ఇచ్చేస్తున్నా. ఇలా ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సో గాయస్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఫోటో చూపిస్తున్నా కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ ఇదే ఫోటో చూపిస్తా, ఒకసారి చూసుకోవచ్చు. ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు ఇమేజ్. సో ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఇది నేను చేస్తున్నా, కంప్లీట్గా ట్రై చేయండి ఒకసారి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో లేయర్స్ మీద వచ్చేసినాక ఈ ఇమేజ్ని కొంచెం పైకి అయితే డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా అయితే ఉంది కదా. ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు కావాల్సిన టైప్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా అన్ని ప్రతి ఒక్కటి అయితే ట్రై చేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఇమేజ్ని డూప్లికేట్ చేస్తున్నా. సో గైస్, ఇప్పుడు ఏం చేస్తారంటే మూవ్ ఆన్ చేసుకోండి ఇమేజెస్ని. ఇలా అయితే సెట్ చేస్తున్నా ఇమేజ్. సో ఈ ఫోటోతో అయితే ఇలా చెప్తున్నా. ఇలా చెప్పినాక
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టైప్లో ఒక పిఎన్జీ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చేసుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఈ టైప్లో ఇలాంటి ఒక పిఎన్జీ అయితే ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో టెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, టెక్స్ట్ దగ్గర వచ్చేసి 23 అని పెడుతున్నా. ఇక్కడ చూసుకోవచ్చు సి ఆల్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫాంట్స్ అయితే అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. కలర్ దగ్గర వచ్చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ అయినా సరే మనకి నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్ గ్రేడియంట్ దగ్గర వచ్చేసినాక తీసుకోవచ్చు. సో యాస్టీస్ ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గాస్ చూసుకోవచ్చు 23 అయితే ఉంది. ఇది నచ్చకపోతే చాలా కలర్స్ అయితే ఉంటుంది. సో గాస్ చూసుకోవచ్చు, ఇక్కడ నేను చూపిస్తున్న ఫాంట్సే కాదు, మీ దగ్గర ఉన్న ఫాంట్స్ కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఈ ఫాంట్ తీసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఇలా తీసుకున్నాక సింపుల్గా టీహెచ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టీహెచ్ అని సెర్చ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇక్కడైతే ఇది కనిపిస్తుంది కదా, ఈ ఫాంట్స్ సెర్చ్ చేస్తే మీకైతే ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ ఇప్పుడు ఇమేజ్ని ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా బర్త్డే ఏ మంత్లో ఉందో ఆ మంత్ అయితే ఇక్కడ ఇద్దాం. సో రైట్ క్లిక్ అయితే చేసుకున్నాక సో ఇక్కడైతే ఇప్పుడు ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ ఈ ఫాంట్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా చిన్నగా చేసుకోండి, ఇలా అయితే సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు సెట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు హ్యాపీ బర్త్డే అయితే సెర్చ్ చేసుకుందాం. ఈ బర్త్డేని ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడైతే మీకు గోల్డెన్ కలర్లో అయితే బాగా లుక్ ఉంటుంది కాబట్టి గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా షాడో ఆప్షన్ దగ్గర, ఈ రెండింటిని అయితే 100 పెట్టుకొని ఇదైతే నేను చెప్పిన సెట్టింగ్ అయితే ట్రై చేసుకోండి. ఇక్కడ ఇలా వచ్చేసినాక స్ట్రోక్స్ ఉంది కదా, ఆ స్ట్రోక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకా మీ పని. సో ఇలా అయిపోయినాక ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సిద్ధు అని రాస్తున్నా. సో ఈ ఫాంట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫాంట్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే సిఆల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ స్టార్టింగ్లోనే ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటుంది. సో మీరు ట్రై చేసుకోవచ్చు ఆ ఫాంట్ని. సో ఇప్పుడు ఈ ఫాంట్ ఇట్లా అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూపిస్తా చూడండి ఒకసారి. ఇది కూడా సేమ్ ప్రాసెస్తో చేసుకోండి. ఇలా సింపుల్గా పొజిషన్ దగ్గర కూడా ఇలా అడ్జస్ట్మెంట్ నీట్గా అయితే చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది, కలర్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాక స్ట్రోక్స్ అయితే దగ్గర వచ్చేసినాక మనకు ఎంతవరకు అయితే కావాలో స్ట్రోక్ అయితే మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇలా అయితే సెట్ చేసుకోండి.
ఇప్పుడు సింపుల్గా స్టిక్కర్స్లో సర్చ్లో ఇక్కడ లాయన్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడైతే ఈ యొక్క పిఎన్జీ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ దగ్గర అయితే చూపిస్తా ఎంత ఈజీగా అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. సో నీట్గా అయితే ఎరేజ్ చేసుకుందాం. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక గైస్ ఇప్పుడు కొంచెం ఎరేజ్ అయితే లైట్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇలా అయితే నీట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడ చేసుకున్నాక ఇక్కడ ఫిలిప్ అండ్ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ చేసుకోవచ్చు. సో గైస్ చూసుకోవచ్చు ఇలా అయితే నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇది చేసుకోవచ్చు. బ్యానర్ అయితే అయిపోతుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హెచ్డిఆర్ అనే సంథింగ్ ఉంది కదా, సో బ్లర్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే సాచురేషన్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. చేసుకున్నాక అన్షార్ప్ కూడా మనకి అంత యూజ్ అవ్వదు కాబట్టి ఏదో లైట్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. రైట్ క్లిక్ అయితే చేసేయండి. ఇలా రైట్ క్లిక్ అయితే చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్సర్ ఉంది, యూజ్ చేయండి. సో గైస్ చూసుకోవచ్చు ఇంటెన్సిటీ వచ్చేసి 100 చేసుకోండి. 100 చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు నీట్గా అయితే ఇలా చేసుకోండి. చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా యాడ్ ఫోటో మీద అయితే వచ్చేసండి. అండ్ గైస్ చూసుకోవచ్చు ఇలా అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండ్ ఆప్షన్ దగ్గర ఉంటాయి కదా, సో స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి చూసుకోవచ్చు ఇలా అయితే సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడైతే పైన కనిపిస్తుంది డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.